మనలో చాలా మంది బరువు తగ్గడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తూ ఉంటారు. జిమ్, డైట్, సప్లిమెంట్స్ అని. కానీ ఒక చిన్న అలవాటు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. అదే నడక, వాకింగ్. చాలా మందికి ఒక అపోహ ఉంది. వాకింగ్ చేస్తే బరువు తగ్గము, వాకింగ్‌తో మనకి ఏం ఉపయోగాలు ఉండవు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వాకింగ్ చేయటం వల్ల మనకు ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి? అసలు ఎందుకు వాకింగ్ చేయాలి? ఎంత టైం వాకింగ్ చేయాలి? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది? అన్నీ కూడా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే రోజంతా ఒక చోటే కూర్చొని వర్క్ చేయటము, ఫోను, స్ట్రెస్, జంక్ ఫుడ్. అందరిది ఈ విధంగానే ఉంది. మన శరీరం కదలడానికి తయారైంది, కానీ మనం దాన్ని ఒక ప్లేస్లోనే ఆపేస్తున్నాము. అక్కడే సమస్య మొదలవుతుంది. కాబట్టి పరిష్కారం కూడా అక్కడే వెతకాలి. రోజుకు 30 నిమిషాలు నడిస్తే మీ శరీరం లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నడక అనేది ఒక సహజ చర్య, ఎటువంటి ఖర్చు లేని ఒక వ్యాయామం. కాళ్ళు బలహీనంగా ఉన్నా, మీ శరీరం సహకరించకపోయినా దానిని వేరే రకంగా తీసుకోవాలి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కలిగే నష్టాలు మాత్రం అసలు లేవు, లెస్ అని చెప్పుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నడుస్తున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో రక్తనాళాలు అయితే క్లియర్ అవుతాయి. హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం అయితే తగ్గుతుంది. అలాగే నడవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడే వారికి నడక చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కాబట్టి రోజు అలవాటు చేసుకుంటే మంచిది. మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకలు కూడా బలహీనమవుతూ ఉంటాయి. కానీ నడక వల్ల వాటిపై లైట్ ప్రెజర్ అయితే పడుతుంది. ఆ ప్రెజర్ వల్ల ఎముకలు ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ఇది ముఖ్యంగా మహిళలకు చాలా అవసరము. మీరు జిమ్కి వెళ్ళకపోయినా నడకతోనే కండరాలు కూడా యాక్టివ్ అవుతాయి. లెగ్స్, థైస్, హిప్స్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. మీ పోస్చర్ కూడా మెరుగవుతుంది. బరువు తగ్గించుకోవడానికి నడక మంచి మార్గం. నడక వల్ల క్యాలరీస్ అయితే ఖర్చు అవుతాయి. దానివల్ల మనం ఆటోమేటిక్గా బరువు అయితే తగ్గుతాము. ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలి కూడా అదుపులో ఉంటుంది. నడక వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చాలా అధ్యయనాల్లో తేలింది. క్రమం తప్పకుండా ప్రతిరోజు నడవడం వల్ల మన ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీనివల్ల వచ్చే గుండె జబ్బులు, డయాబెటిక్, బీపీ లాంటి వ్యాధులు మన దరికి చేరవు. కాబట్టి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నడక మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ విషయంలో నడక యాంటీ రిప్రజెంటివ్గా పనిచేస్తుంది. రోజు వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు మీరు సొల్యూషన్ కోసం వెతుకుతుంటే నడకలోనే ఆన్సర్ దొరుకుతుంది. నడక ఆయుష్ను పెంచుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవడం వల్ల 16 నుంచి 20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని కొన్ని అధ్యయనాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఉదయం బయట ఎండలో నడవడం వల్ల విటమిన్ డి అయితే మన బాడీకి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి ఎండ తగలటం వల్ల బాడీలో డి విటమిన్ అనేది చక్కగా తయారవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు, పురుషులు డి విటమిన్ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారు. వారందరికీ చక్కటి పరిష్కారం ఉదయం 7:30 లోపు సూర్యరశ్మిలో చక్కగా ఆరు బయట వాకింగ్ చేయడం. నడవడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ అయితే తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ వల్ల నోటి ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఇవి మన నోట్లో లాలాజల ఉత్పత్తికి అయితే ఉపయోగపడతాయి. ముక్కు, అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా చక్కగా మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. యాంటీబాడీస్ పెరగడం వల్ల మన బాడీ ఇన్ఫెక్షన్స్ని బెటర్గా ఫైట్ చేస్తుంది. అలాగే నడవడం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే ఇది కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మీద కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మనకి జీర్ణశక్తి మెరుగవుతుంది. దీనివల్ల గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. నడిచేందుకు మనకి పెద్ద పెద్ద సౌకర్యాలు ఏమీ అవసరం లేదండి. కంఫర్ట్ షూస్, కంఫర్ట్ డ్రెస్ ఉంటే చాలు. మంచి షూస్ వేసుకోవడం వల్ల మనకి నడుముపై ఒత్తిడి అయితే తగ్గుతుంది. ఎప్పుడు కూడా షూస్ వేసుకొని వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. సమాంతర ప్రదేశాలు అంటే సమానంగా ఉన్న ప్లేస్లోనే నడవడానికి ట్రై చేయండి. ఎత్తు పల్లాల దగ్గర అంత బెటర్ కాదు. అలాగే ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు మోకాళ్ళు, పాదాల్లో కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మంచి కంఫర్ట్ షూ వేసుకోవడం అయితే చాలా ముఖ్యం.
రోజు కూడా ఎలా నడవాలి అంటే నెమ్మదిగా మొదలుపెట్టి, అంటే ఈరోజు 5 నిమిషాలు, రేపు 10, ఎల్లుండి 15 అట్లా పెంచుకుంటూ సమయాన్ని పోవాలి. కనీసం మనం రోజుకు 30 నిమిషాలైతే నడవాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవ్వరికైనా నడక అనేది చాలా ముఖ్యము. రోజు ఒక్కళ్ళే వాకింగ్ వెళ్తే బోర్గా అనిపిస్తుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకుని పాటలు వినుకుంటూ వెళ్ళండి. ఉదయాన్నే నడిస్తే రోజంతా చక్కగా, చురుకుగా, ఎనర్జీగా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి అందరూ తప్పకుండా చాలా మంది రేపటి నుంచి మొదలు పెడతా అంటూ ఉంటారు, కానీ ఆ రేపు అనేది ఎప్పుడూ రాదు. మీ జీవితం మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, ఈ రోజు మీరు వేసే ఒక చిన్న అడుగు. ఇప్పుడే బయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు నడవండి, అదే మీ కొత్త జీవితానికి మొదలవుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు రీచ్ అవుతుంది. అలాగే ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.